ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. ఎండిహెచ్ నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. రాజకీయాలని పేపర్ లీకేజ్ వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే నీట్ కాక్రోచ్ల ఉద్యమం కూడా తమకు మాత్రమే ఉపయోగపడే టాపిక్స్ మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయి. గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీదని రేవంత్ ఆరోపిస్తుంటే అసలు ఆ సంస్థ కాంగ్రెస్ దేనని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు ఈ రేసులోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాలను మరింత హీట్ ఎక్కిస్తోందా? ఇంతకీ గ్లోబరీనా ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. నీటి వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం నేతల మధ్య పేపర్ లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి 2019 ఇంటర్మీడియట్ ఫలితాల గోల్మాల్ కు కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనానే కారణమని ఆరోపించారు. అప్పట్లో అది పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాల్ని బలిగొందని విమర్శించారు. అనుభవం లేకపోయినా ఆనాడు కేటీఆర్ తన బొత్తిళ్లతోనే ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంస్థ పేరు మార్చుకుని ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కేటీఆర్ మాట్లాడి కేంద్ర పరిధిలోని సిబిఎస్ఈ ఫలితాల విభాగానికి సంబంధించిన కాంట్రాక్టులను ఇప్పించారంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేటీఆర్ బినామీ సంస్థపై కేంద్రంలోని బీజేపీకి ఎందుకంత ప్రేమ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం నేర్చుకోవాలని హితవు పలికారు. గ్లోబరీనా సంస్థతో తనకు గాని, తన కుటుంబానికి గాని లేదా బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేశారు. పరీక్షల నిర్వహణ వంటి సున్నితమైన, దురదృష్టకరమైన ఉదంతంలో తనపై చౌకబారు రాజకీయాల కోసం అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ తన లీగల్ టీం ద్వారా సీఎంకు లీగల్ నోటీసు పంపించడం హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు నీటి వ్యవహారంలో జెన్జీలకు మద్దతుగా కేటీఆర్ నిలబడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీటి వ్యవహారంలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్లో దాక్కున్నాడని విమర్శలు గుప్పించారు. నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతానేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు ఒకడు ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే.
ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. గత కేసీఆర్ పాలనలో ప్రభుత్వం అంటేనే పేపర్ లీక్ ప్రభుత్వంగా మారింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు ఎంసెట్ పేపర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్, ఎస్ఎస్సీ తెలుగు, హిందీ పేపర్లు లీకులు కాలేదా అని ప్రశ్నించారు. పరీక్షలంటే పేపర్లు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని, మరి ఆనాడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అప్పట్లో గ్రూప్ 1 పేపర్ లీక్ పై తాను పోరాటం చేస్తుంటే ఏమైందో మీరే చూశారని గుర్తు చేశారు. 10th పేపర్ లీక్ చేస్తే వారిని పట్టుకోకుండా నా మీద కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ఆనాడు సీఎం కేసీఆర్ మందు తాగి 5 నిమిషాలకు ఒకసారి పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి తెల్లవార్లు తిప్పి జైలుకు పంపాలని అనలేదా అని ప్రశ్నించారు. దీని మీద కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ తీర్పు వెల్లడించింది మర్చిపోయారా అని గుర్తు చేశారు. ట్విట్టర్ టిల్లు బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ ఆత్మహత్య చేసుకుంటే కనికరం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేయించిన ఘటనలు మర్చిపోగలమా అని ప్రశ్నించారు. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్ లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, తెల్లారి జైలుకు పంపారు. మొత్తం మీద 3 పార్టీల నేతల ఆరోపణలతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ గా మారాయి. అయితే గ్లోబరీనా వ్యవహారంలో మీరంటే మీరు ఉన్నారంటూ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ముగిసిపోయినప్పటికీ నేతల మధ్య డైలాగ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుండగా తెలంగాణలో మాత్రం గ్లోబరీనా వ్యవహారంలో నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దాంతో తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? త్వరలోనే ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారా? వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి కోడలికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు ఓకే చెప్పారా? కానీ ఈసారి తెలంగాణ నుంచి కాకుండా కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రీతిరెడ్డి సిద్ధమయ్యారా? ఇంతకీ ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకునేది ఎప్పుడు? ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గురించి తెలియని వారుండరు. ఓవైపు మామ మల్లారెడ్డి, మరోవైపు కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నారు. ఇటీవల మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం సాగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లేదా కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కానీ పార్టీ మారే ఆలోచన లేదని అంటూనే అధికార పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. దాంతో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేక పార్టీ నుంచి జంప్ అవుతారా అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు. ఆ లోపే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీ ఆఫీసుకు వెళ్లడం, కాషాయ పార్టీ నేతలతో చర్చలు జరపడంతో ఆమె కాషాయ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు మామ కోడలు ఏ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు డాక్టర్ ప్రీతిరెడ్డి పార్టీ మారుతున్నారంటూ మరోసారి ప్రచారం జోరందుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలో అనే అంశంపైన ఆమెకు క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అయితే తెలంగాణకు బదులుగా ఆమె కర్ణాటక నుంచి బరిలోకి దిగడం మంచిదనే ఆలోచనలో డాక్టర్ ప్రీతిరెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఓ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రీతిరెడ్డి పోటీ చేయొచ్చని టాక్ వినిపిస్తుంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ నాయకత్వం ఓకే చెప్పకపోవడంతో వెనక్కి తగ్గారు. అయితే మేడ్చల్ నుంచి మల్లారెడ్డి పోటీ చేసి గెలిస్తే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మల్లారెడ్డి కుటుంబంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాగా ఇప్పుడు ప్రీతిరెడ్డి బీజేపీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేసి కర్ణాటక నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రీతిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలుసుకున్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ వ్యవహారాల్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. సదరు విద్యా సంస్థలో గూగుల్తో కలిసి ఏర్పాటు చేసిన అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాదు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీని బీజేపీ నాయకుల్ని ప్రశంసించడంలో ప్రీతిరెడ్డి ముందుంటారనే పేరు ఉంది. దీంతో బీజేపీలోకి ప్రీతిరెడ్డి వెళ్లడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. అప్పట్లోనే డాక్టర్ ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగినా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మల్లారెడ్డి కుటుంబంలో బీజేపీలో చేరేందుకు ప్రధాన అడ్డంకి వ్యాపారమే అన్న చర్చ జరుగుతుంది. మల్లారెడ్డి లాంటి వ్యాపార రాజకీయ నాయకులకు కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ అతిపెద్ద స్థావరమైన సంగతి తెలిసిందే. బహుశా వ్యాపారాల కోణంలో ఆలోచించి జాతీయ స్థాయిలో అధికారం చలాయిస్తున్న బీజేపీలో చేరడానికి డాక్టర్ ప్రీతిరెడ్డి మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మల్లారెడ్డి కుటుంబం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికీ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారని అంటున్నారు. అంతేకాదు ఆమె తెలంగాణ నుంచి కాకుండా తన మూలాలున్న కర్ణాటక నుంచి పోటీ చేస్తే తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. ఇక్కడ మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ కొనసాగుతారు కాబట్టి తనకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సమయంలో తమ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారు. మరోవైపు కూటమి సర్కార్పై వైసీపీ యుద్ధం ప్రకటించింది. దాంతో వైసీపీ నేతలంతా ఫుల్ ఛార్జ్ అయ్యారు. ప్రభుత్వమే లక్ష్యంగా అటాకింగ్కు దిగారు. ఈ సమయంలో మాజీ మంత్రి రోజా సైలెంట్ కావడం చర్చనీయాంశమవుతోందా? ఉన్నపలంగా రోజా ఎందుకు కనిపించకుండా పోయారు? వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏటి చేసిన సంచలనమే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వరుసపెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడతారనే టాక్ వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ క్యాడర్ కూడా ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు రోజా మళ్లీ సైలెంట్ కావడంతో ఆమె మనసులో ఏముందో తెలియక నేతలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్పై ఫ్యాన్ పార్టీ నేతలు యుద్ధం ప్రకటించారు. ప్రజా సమస్యలపై వరుసపెట్టి ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రులు, కీలక నేతలంతా మాట్లాడుతున్నారు. విమర్శలు కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా మాత్రం సైలెంట్ అవ్వడం పార్టీలో చర్చనీయాంశమవుతుంది. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తుంది. ఆమె తమిళ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం నగరిలో వైసీపీకి ఆమె ఇన్ఛార్జిగా ఉన్న అక్కడ పార్టీ కార్యక్రమాలు ఏమీ పెద్దగా జరగటం లేదని ప్రచారము సాగుతుంది. ఆమె కూడా గతంలో మాదిరిగా దూకుడుగా రాజకీయాలు చేయటం లేదని చెప్తున్నారు.
దానికి కారణం నగరిలో వర్గపోరు ఉందని అంటున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతలతో పాటు పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాల వల్ల రోజా పెద్దగా రాజకీయంగా కనిపించకపోవడానికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఆమె చేసిన అవినీతి అక్రమాలే కారణమని వైసీపీలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఈ అవినీతిని వెలికి తీసేందుకు ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఈ కేసు తుది దశకు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే రోజా మరోసారి సైలెంట్ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఆమె సేఫ్ జోన్ లో ఉంటున్నారని, తన పూర్వాశ్రమం అయిన వెండితెరను అలాగే బుల్లితెరను నమ్ముకున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఆమెకు ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నారనే ప్రచారము సాగుతుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ ని బీసీలకు, పార్టీలో కీలక నేతలకు ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందనే ప్రచారము సాగుతుంది. పార్టీ కోసం రోజా పనిచేస్తే గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని కూడా గతంలో ప్రచారం సాగింది. ఇక రోజాకు 3 సార్లు టికెట్లు అధినాయకత్వం ఇచ్చిందని అంటున్నారు. ఈసారి పక్కా లోకల్ లీడర్ కి, బీసీలకి ఛాన్స్ ఇవ్వడం ద్వారానే గాలి కుటుంబానికి చెక్ చెప్పాలని వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. మరి ఈ విషయాల వల్లనే రోజా కూడా రాజకీయంగా ఆసక్తిని తగ్గించుకున్నారని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా వాయిస్ అయితే ఇటీవల కాలంలో పెద్దగా వినిపించడం లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జీలదే గెలుపు బాధ్యత అని జగన్ చెప్తున్నారు. మరి వాటి ఫలితాలను బట్టి ఒక్క నగరంలోనే కాదు, ఏపీలో అనేక నియోజకవర్గాలలో సమూలమైన మార్పులుండొచ్చనే ప్రచారము సాగుతుంది. అయితే నగరికి దూరంగా ఉంటున్న రోజా స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ లీడర్లు సహకరించకపోవచ్చనే చర్చ జరుగుతుంది. అందుకే ఆమె నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారము సాగుతుంది. అయితే ఈ ప్రచారం నిజం కాదని తెలియాలంటే మాత్రం రోజా నోరు విప్పాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ జిల్లాలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందా? నిన్న మొన్నటి వరకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లిన ఆలయంలో మైనింగ్ ముసుగుతో నీళ్లు కమ్ముకుంటున్నాయా? ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఇప్పుడు చోటు చేసుకున్న మైనింగ్ తవ్వకాలతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయా? గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు ఆరోపించారు. మరి అప్పుడు నోరు ఎందుకు తెరవలేదని వైసీపీ నేతలు అనడం వెనుక అసలు మర్మమేంటి? అనకాపల్లి జిల్లా రాంపిలి మండలంలోని శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ముసురుకున్న రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పూర్వకాలంలో యమధర్మరాజు పూజించి నిర్మించిన ఆలయం. ఆ తరువాత ధర్మరాజు సహా పాండవులు పూజించిన ప్రముఖ శైవ క్షేత్రం పంచదార్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలో 5 నీటి దారులు నిరంతరాయంగా పారుతూ ఉండటంతో దీనికి పంచదారల అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. ఈ దారులలో స్నానం చేయడం ద్వారా సమస్త రోగాలు నయం కావటమే కాకుండా దోషాలు పోయి పితృదేవతల ఆత్మ శాంతిస్తుందని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటికీ మిస్టరీ అంటున్నారు స్థానికులు. అయితే కొద్ది రోజులుగా ఈ దారాల నుంచి బురద నీరు వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం పంచదారల క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఫణిగిరి కొండపై జరుగుతున్న మైనింగే కారణమని తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు, పోరాటాలు, ఉద్యమాలు జోరందుకున్నాయి. ఎక్కడో మైనింగ్ జరిగితే ఎక్కడా దారాల వెంట బురద నీరు వస్తుందని అనడంలో ఎంతవరకు నిజం దాగుందో అర్థం కావటం లేదని పలువురు వాదిస్తున్నారు. ఫణిగిరి కొండను బొడిగుండు కొట్టక వెనుక అసలు నిజాలు ఏంటని ఇప్పటికీ అంతుపట్టడం లేదని అంటున్నారు. కొన్ని
కొన్ని శతాబ్దాలుగా పంచదారల ప్రాంతంలో శుద్ధమైన ప్రకృతి సహజ సిద్ధమైన నీరు వస్తుండటంతో ఆ జలాలను సాగునీటి కొరకు ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఫణిగిరి కొండపై మైనింగ్ పనులు చేపట్టడంతో కొద్ది రోజులుగా మంచినీరు కాస్త బురదమయంగా మారిందని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వచ్చే దారుల్లో మార్పు కనిపించడంతో పాటు వచ్చే నీరు సైతం బురదమయంగా కలుషితం కావటానికి ప్రధాన కారణం ఫణిగిరి కొండపై జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ధారల నుంచి బురద నీరు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కూటమి పార్టీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచదారుల కొండని ఈరోజు కలుషితం చేసి దుర్మార్గంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఎంపీగా వచ్చి కడప నుంచి వచ్చినటువంటి ఒక కర్కోటకుడు ఇక్కడేమో ఒక పార్లమెంట్ సభ్యుడిగా అయ్యి ఇక్కడేమో అక్కడ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోచుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక బకాసుడిగా తయారయ్యి ఇంకా ఏంటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అక్కడేంటే దాని విలువ తెలియదు. కోతికి ఏదైనా కొబ్బరికాయ దొరికి దాని విలువ తెలియదు, దాన్ని చెదగొట్టడమే. అలాగే పంచదారుల కొండని ముక్కలు చేసేసి ఇలా చూచుకుండా గ్రామానికి గణపతి గ్రామానికి అడ్డు దారేసేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా అమ్మేద్దాం అని చెప్పేసి కోట్లన్నీ కూడా సంపాదించినటువంటి శాసనసభ్యుడు ఒక పక్క, ఎంపీ మరొక పక్క ఇష్టారాజ్యంగా ఇలా చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇక పురాతన ఆలయాల్లో ఒకటైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ధారల్లో బురద నీరు రావడంపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న కారణంగా వైసీపీ నేతలు పంచదారుల ప్రాంతంలో పర్యటించి ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఫణిగిరి కొండ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పంచదారుల క్షేత్రాన్ని శాశ్వత నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రభుత్వం నుంచి జీవో విడుదలయ్యే వరకు వైసీపీ ఉద్యమం ఆగబోదని వైసీపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. అటు పార్లమెంటులోనూ పంచదారుల అక్రమ మైనింగ్ అంశాన్ని చర్చకు లేవనెత్తుతామన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో ఎంపీ సీఎం రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో పంచదారుల చుట్టూనే రాజకీయం తిరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. గతంలో పంచదార క్షేత్రంలో అక్రమ మైనింగ్ పై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైసీపీ నేతలు పట్టుపడుతున్నారు. పంచదారుల కొండ చుట్టూ 30 కిలోమీటర్ల మేర నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని పవన్ కు సవాల్ విసురుతున్నారు. గతంలో ధర్మలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పంచదారుల సముదాయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పవన్ సూచించిన విషయాన్ని కారణం ధర్మశ్రీ గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే 30 కిలోమీటర్ల మేర పంచదారులను శాశ్వత నో మైనింగ్ జోన్ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇప్పటికే మైనింగ్ ప్రాంతాన్ని రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖల అధికారులు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్కు ఇచ్చిన నివేదికల్లో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా నమోదయ్యాయని ధర్మశ్రీ చెప్తున్నారు. జీవోని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి. నో మైనింగ్ జోన్ కింద దీన్ని ప్రకటించడమే కాదు, ఇమీడియట్గా జీవోని రిలీజ్ చేసే వరకు ఇది ఎట్టి పరిస్థితుల్లో 32 కిలోమీటర్లు ఈ పంచదార కొండని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించడంతో పాటు అధికారికంగా జీవోని ఇష్యూ చేసే వరకు కూడా ఈ పోరాటం మరింత ఉధృతం చేయాలని, అందులో భాగమే ప్రజలు కూడా ఇస్తున్నటువంటి సంఘీభావానికి పెద్ద ఎత్తున అన్ని పక్షాలు కూడా ముందుకు రావాలని. మొత్తం మీద సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపుతామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఎల్లమంచలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కు కనీసం సబ్జెక్ట్ కూడా తెలియదని అంటున్నారు. ఊరంతా నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని మర్యాదగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ దుయ్యబట్టారు. అయితే ఇటు కూటమి అటు వైసీపీ నేతలు సవాలు ప్రతి సవాలు మధ్య పంచదారుల పుణ్యక్షేత్రానికి మోక్షం వస్తుందో లేదా రాజకీయ నేతల్లో కబంధ హస్తాల్లో పడి వివాదం సద్దుమణిగిపోతుందో వేచి చూడాల్సిందే. వారిద్దరి
ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలైన రాజకీయ ప్రత్యర్థులు, ఒకే ఇంట్లో రెండు జెండాలు. వారికి పరువు, ప్రతిష్ట, బంధుత్వాల కంటే పదవులే వారికి ముఖ్యం. చివరికి తండ్రి వారసత్వాన్ని, ఆయన వర్గాన్ని రెండు ముక్కలుగా చేసుకుని రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల కోసం వేరు కుంపటి పెట్టుకున్న వారికి అధిష్టానం వద్ద సరైన గుర్తింపు ఉందా? తన తండ్రి సాధించిన పేరు ప్రతిష్టలను వీళ్ళు కొనసాగిస్తారా? ఎందుకు ఎవరా అన్నదమ్ములు ఎందుకు రెండు వర్గాలుగా విడిపోయారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీకి సై అని అందరినీ ఆశ్చర్యపరిస్తే, అదే ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఓడించి వార్తల్లో నిలిచారు. ఎంతటి గొప్పతనాన్ని సాధించిన గాజువాకలో పవన్ ని ఓడించిన వ్యక్తి ఇంటిలో నేడు వేరు కుంపట్లు తయారయ్యాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి పవన్ పార్టీ జనసేన కావడం విశేషం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడంతో తిప్పల నాగిరెడ్డికి పల్లా శ్రీనివాసరావు వర్గం ఒక విధంగా ఆదుకుందనే అపవాదు లేకపోలేదు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఇంట్లో ఇప్పుడు రాజకీయ కుంపట్లు రాజుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగిరెడ్డి తన రాజకీయ వారసుడిగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడం నాగిరెడ్డి పెద్ద కుమారుడు తిప్పల వంశీరెడ్డికి రుచించడం లేదట. ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న తనని కాదని తనకంటే చిన్నవాడైన దేవన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించమని అధిష్టానాన్ని తిప్పల నాగిరెడ్డి అడగడంతో షాక్ అయిన వంశీరెడ్డి అదును చూసి జనసేన పార్టీలోకి జంప్ అయిపోయారు. దాంతో ఒకే ఇంట్లో రెండు జెండాలు ఎగరేయాల్సిన పరిస్థితి వచ్చిందట నాగిరెడ్డికి. అయినా చిన్న కుమారుడి నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, పెద్ద కొడుకు వంశీ నిర్ణయాలను లెక్క చేయకపోవడం, ఒక విధంగా చెప్పాలి అంటే వంశీ ఆలోచనలను నాగిరెడ్డి ఒప్పుకోలేదన్న టాక్ వినిపించేది. దాంతో నాగిరెడ్డి బహిరంగంగా తాను ఎప్పటికీ వైసీపీ నేతనే, జగన్ విధేయుడినే అని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డిని అధిష్టానం నానా తిప్పలు పెట్టిందన్న సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట తిప్పల వంశీరెడ్డి. 2024 ఎన్నికల ముందు పలువురిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన వైఎస్ జగన్ చివరి నిమిషంలో సీటు మాత్రం తిప్పల వారి కుటుంబానికి కాకుండా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి అప్పగించడంపై సంచలనం రేపింది. దాంతో అలకబోనిన వంశీరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు ఎగురుతున్నప్పటికీ ఎవరికి రాజకీయ అదృష్టం కలిసి వస్తుందో తెలియక అటు నాగిరెడ్డి అనుచరులు, ఇటు నియోజకవర్గ ప్రజలు తికమక పడుతున్నారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ గాజువాక నియోజకవర్గ బాధ్యతలు తిప్పల దేవన్ రెడ్డికి అప్పగించారు. ఒకవైపు పెద్ద కొడుకు జనసేన, మరోపక్క చిన్న కొడుకు వైసీపీలో ఎవరు నాయకుడిగా ఎదుగుతారు, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అనే మీమాంస ఇప్పుడు అక్కడ తిప్పల వారి అనుచరుల్లో ఉందని తెలుస్తుంది. మరోపక్క వైసీపీలో కూడా దేవన్ నాయకత్వాన్ని ఇష్టపడని వారంతా ప్రస్తుతం సైలెంట్ మోడ్లో ఉన్నారని టాక్. దీనికి తోడు వైసీపీలోనే ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయట. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాజీ కార్పొరేటర్ ఉరికోటి రామచంద్ర యాదవ్ అలియాస్ చందు తిప్పల దేవన్తో కలిసి రాకపోవడం, ఏదైనా కార్యక్రమానికి పార్టీ పరంగా చేయాల్సి వస్తే మాత్రం గాజువాకలో కాకుండా విశాఖ నగరంలోకి వచ్చి చేసుకుంటూ ఉండడంతో వైసీపీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రచారం సాగుతుంది. మరోవైపు తిప్పల నాగిరెడ్డి ఇద్దరు కుమారులలో ఒకరైన వంశీరెడ్డి నియోజకవర్గంలో అనుచర గణం ఎక్కువే అన్న టాక్ ఉంది.
అయితే ప్రస్తుతం వైసీపీని వ్యతిరేకించిన వంశీరెడ్డి రాబోయే రోజుల్లో తన తమ్ముడు దేవన్ రాజకీయ ఎదుగుదలకు మోకాలు అడ్డే అవకాశం ఉందన్న ప్రచారం ముమ్మరంగా నియోజకవర్గంలో వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి దేవన్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వస్తే మరి వంశీరెడ్డికి జనసేన కూడా అవకాశం కల్పిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే జరిగితే అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయమేనని టాక్ వినిపిస్తుంది. అయితే గాజువాకలో జనసేన ఎంత బలంగా ఉందో అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నప్పటికీ తిప్పల నాగిరెడ్డి ఇంటిలో రాజకీయ దుమారం మాత్రం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద తిప్పల వంశీరెడ్డి గండం నుంచి దేవన్ రెడ్డి ఎలా బయటపడతారు? కార్పొరేటర్ గా ఓడిపోయిన దేవన్ రాబోయే రోజుల్లో తండ్రి తిప్పల నాగిరెడ్డి అంత పేరు సాధిస్తారా? తండ్రి వారసత్వాన్ని నిజంగా నిలబెట్టుకుంటారా? లేదా వంశీ రూపంలో దీనికి బ్రేకులు పడుతుందా అన్నది నియోజకవర్గంలో సాగుతున్న ఆసక్తికరమైన చర్చ. అసలు గాజువాకలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.